వర్షాలపై ముందస్తు సూచనలిచ్చి ఏం లాభం? అధికారులు సరిగా పనిచేయలేదన్న రేవంత్ అవసరమైతే ఫీల్డ్ లోకి వస్తానంటూ వార్నింగ్. మెట్రోకి కేంద్రం నిధులివ్వకపోతే రాజీనామా చేస్తాం. హామీలు అమలు చేయని సీఎం రిజైన్ చేస్తారా? రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్. రేవంత్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలి. బీజేపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామన్న రఘునందన్. రేవంత్ పాలమూరు ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారు. కొడంగల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు. బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్న కేటీఆర్. సింగపూర్ చేరుకున్న చంద్రబాబు టీం ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు. 2 రోజుల పాటు సింగపూర్ లో సీఎం టూర్. వైసీపీ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు. ప్రతిపక్షాన్ని ప్రభుత్వం అణిచేస్తోందన్న జగన్. న్యాయపరంగా ముందుకు వెళతామన్న నేత. సింగరేణిపై తప్పుడు ఆరోపణలు ఆపాలి. రాజకీయాల కోసం సింగరేణిని బద్నాం చేయొద్దు. దోపిడీదారులను సహించబోమన్న భట్టి. సింగరేణిలో బొగ్గుంటే నేను సారీ చెబుతా. గనులు లేకపోతే రాజీనామా చేస్తారా? రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. బీజేపీ ఈసీ కలిసి ఓట్ చోరీ చేస్తున్నాయి. ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి. బిఎల్ఏలకు కాంగ్రెస్ నేతల సూచన. క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ. ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదన్న నేత. మహేష్ తో దూరం పెంచే కుట్ర చేస్తున్నారని ఆరోపణ. స్పోర్ట్స్ కోటాలో కమ్మ కులానికి 9 పోస్టులు ఇచ్చాం. 382 మందిలో ఓసీలకు 42 పోస్టులు. డిఎస్సీ అంశంలో ఏపీ సర్కార్ క్లారిటీ. రేపు ఢిల్లీలో జనసేన విస్తృత స్థాయి సమావేశం. దిశానిర్దేశం చేయనున్న పవన్ కళ్యాణ్. ఢిల్లీలో పవన్ కి పార్టీ నేతల ఘన స్వాగతం. మహబూబ్ నగర్ లో భారీ వర్షం. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం. రహదారులపైకి చేరిన వరద నీరు. కొమరం భీం జిల్లాలో భారీ గాలి దుమారం. తిర్యాణి మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు. యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయిలో భక్తులు. 24 గంటల్లో 1,15,000 మందికి దర్శనాలు. ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్న ఈవో. తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా. చాలా మంది నన్ను ప్రోత్సహిస్తున్నారన్న లారెన్స్. త్వరలోని అభిమానులతో సమావేశం. లోక్సభ స్పీకర్ ని కలిసిన టీఎంసీ రెబల్స్. స్పీకర్ కి తమ వాదనలు వినిపించిన ఎంపీలు. అసలైన టీఎంసీగా తమనే గుర్తించాలంటూ విన్నపం. ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ తో మోదీ సమావేశం. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు. రక్షణ, సాంకేతికత, అంతరిక్ష రంగాలపై మంతనాలు. విమెన్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం. 64 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై గెలుపు. 5 వికెట్లు తీసిన దీప్తి శర్మ.